హర్యానాలోని యమునానగర్ జిల్లాలో బోలీ నది ప్రవహిస్తుంటుంది. ఆ నదీ తీర ప్రాంతంలో నివసించే ప్రజలకు అది కేవలం నీటి వనరే కాదు, జీవనాధారం కూడా. ఎందుకంటే ఆ నదిలో బంగారం ఉంది. మరింకే ఆ బంగారం విక్రయించి నగరంలోనే స్థిరపడొచ్చు కదా అంటారా? అక్కడ జరిగేది వేరు. వారంతా తరతరాలుగా బంగారం వెలికితీసే దినసరి కూలీలుగానే జీవిస్తున్నారు. నదిలో బంగారం వెలికితీత ఎంతో శ్రమతో కూడుకున్న పని. నదీ ప్రవాహం తగ్గిన తర్వాత బంగారం లభించే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు ప్రారంభిస్తారు. మట్టిని తీసి నీటిలో పలుమార్లు కడుగుతారు. ఈ క్రమంలో ఇసుక తొలగిపోయి బంగారు రేణువులు మిగులుతాయి. హిమాచల్ ప్రదేశ్ కొండల నుంచి పుట్టిన బోలీ నది వర్షాకాలంలో ఇసుకతో పాటు సూక్ష్మ బంగారు కణాలను కూడా వెంట తీసుకొస్తుంటుంది. హిమాచల్ ప్రదేశ్ కొండల్లోని మట్టిలో బంగారం ఉంటుంది. వర్షాకాలంలో ఆ మట్టి కరిగి నదిలో పడుతుంది. దీంతో తీర ప్రాంత ప్రజలంతా ఆ మట్టిలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడమే వృత్తిగా మార్చుకుని పొట్ట నింపుకుంటున్నారు. ఏటా వర్షాకాలంలో ప్రభుత్వం నదిలో బంగారం వెలికితీతకు టెండర్లు జారీ చేస్తుంది. కాంట్రాక్టర్లు ఈ టెండర్లు దక్కించుకుని కార్మికులకు అనుమతి ఇస్తారు. ఒక పడవలో 3 నుంచి 4 వ్యక్తులు ఎక్కి నదిలోకి వెళతారు. మట్టిని వడకట్టి బంగారాన్ని వెలికితీస్తారు. ఇందుకోసం కార్మికులకు రోజుకు 1500 నుంచి 2000 వరకు కూలీ లభిస్తుంది. కొన్నిసార్లు వీరికి రోజుకు గ్రాము నుంచి 1.5 గ్రాము బంగారం మాత్రమే దొరుకుతుంది. కొన్నిసార్లు అది కూడా దొరకదు. వర్షాకాలంలో బంగారం వెలికితీయడం అంత సులువైన పని కాదు. పడవలో వెళుతున్నప్పుడు వరదలు వస్తే పడవ తలకిందులవుతుంది. వర్షాకాలం ముగిసినా వీరు బంగారం వేటను కొనసాగిస్తూనే ఉంటారు. అదృష్టం కొద్దీ పసిడి దొరికితే వారే మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. అయితే అలా జరగడం చాలా అరుదు.